హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు మామిడికాయ చిత్రాన్నం చేసి చూపిస్తున్నానండి. అందుకోసం నేను మామిడికాయ తీసుకున్నాను. ఇదంతా పైన చెక్క అంతా తీసేసి తర్వాత తురుముకుందామండి. తురుముకొని తర్వాత స్టార్ట్ చేద్దాము. ఒకవేళ తురమడానికి టైం లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీకి వేసి కచ్చా పచ్చాగా చేసుకోండి, సరిపోతుంది. నేను ఇప్పుడు దీన్ని తురిమేసుకుంటానండి. విధంగా అంతా తురుముకోవాలండి. నాకు సగం కాయ తీసుకున్నాను, కొద్దిగానే రైస్ కాబట్టి కొంచెం తురుముకున్నాను, ఇంకొంచెం ఉంది. ఇది పచ్చడి చేసేస్తాను. రైస్ కూడా చేసేసుకున్నానండి. ఫస్ట్ రైస్ చేసుకుని తర్వాత పెట్టాను. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. వండుకోవడానికి కావాలి కదా. ఇప్పుడు ఈ అన్నము ఒక గిన్నెలోకి ఈ అన్నము ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. రైస్ వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. మధ్యలో కొంచెము ఇలా అనుకొని మామిడికాయ తురుముకున్నాం కదండి, ఇందాక మామిడికాయ తురుమేసుకున్నాం కదా, ఈ మామిడికాయ తురుమంతా తీసేసుకుందాము. ఇలా మధ్యలో పెట్టేసి విధంగా అంతా మధ్యలో పెట్టేసుకొని ఈ రైస్ ఉంది కదా అన్నము ఇట్లా కప్పి పెట్టేసుకున్నాము. ఆ వేడికి అది కుక్ అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా శనక్కాయ నూనె ఉంటుంది కదా, శనక్కాయ నూనె కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దామండి. బెండకాయ ఫ్రై కూడా వేగిపోయిందండి. కొంచెం కారము, పసుపు, ధనియాల పొడి వేసుకున్నాను ఇందులో. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఆఫ్ చేసేసుకున్నాము. శనక్కాయ పప్పులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను మామిడికాయ చిత్రాన్నంలోకి ఒక తెల్లగడ్డ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం అల్లం తీసుకున్నాను. ఇవంతా మిక్సీ పట్టేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆల్రెడీ మనము రైస్లో వేసాము. ఫస్ట్ కొన్ని శనక్కాయ పప్పులు వేసుకుంటున్నాను. శనక్కాయ పప్పులు కొంచెం బాగా 50% వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 4 ఉప్పు మిరపకాయలు వేసుకుంటున్నానండి. మనం రైస్ తినేటప్పుడు నంజుకొని తినడానికి చాలా బాగుంటుంది. కొద్దిగా వేగనిచ్చి కరివేపాకు వేసుకుంటాము. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెము జీలకర్ర, ఆవాలు, మెంతులు వేస్తున్నాను. ఫస్టే వేసినామంటే మాడిపోతాయి ఇవి. చూడండి బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనము ఇందాక పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీలో వేసి అది వేసుకున్నాము. ఇది ముందు వేసామంటే అవన్నీ మెత్తగా అయిపోతాయండి, సరిగా వేగవు. ఇప్పుడు వేసామంటే సరిపోతుంది. తీసి వేస్తాను. పేస్ట్ వేసానండి. అవన్నీ ఒక సైడ్ కనుక్కొని ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకొని మళ్ళీ అంతా బాగా కలిపేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఒకప్పుడు మామిడికాయ చిత్రాన్నం అంటే సమ్మర్లోనే, ఎండాకాలంలోనే దొరికేది, అప్పుడే చేసుకునే వాళ్ళము. ఇప్పుడు సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా దొరుకుతున్నాయండి. చాలా బాగుంటుంది మామిడికాయ చిత్రాన్నము. సమ్మర్లో తినాలన్నా వేడి అనుకుంటారు కొందరు. ఈ సీజన్లో అయితే ఈ చలికి వేడి కూడా చేయదు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నామండి. నేను పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, అల్లం వేసినప్పుడే నేను ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత చూసి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఆ రైస్లోనే ఇందాక మామిడికాయ కప్పు పెట్టాం కదండి, దానిలోనే ఈ తిరగమాత వేసి ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాము, కలిపేసుకుందాము. ఈ బాండిల్లోకి కూడా కొంచెం తీసుకుంటాను. తిరగమాత వేసాం కదా ఇందాక, దీనిలో కొంచెం, దాంట్లో కొంచెం కలిపేస్తాను. అంతా కలిపేసానండి. గరిటె తీసేసి చేతితో కలిపేసాను. చేతితో కలిపితేనే మనకు బాగా నీట్గా అంతా మిక్స్ అవుతుంది కదా. చూడండి ఉప్పు మిరపకాయలు ఉన్నాయి కదా, దీంట్లో నంజుకొని తిన్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు చూద్దామండి, టేస్ట్ చూద్దాము. సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము.
సరిపోయిందండి, ఉప్పు కూడా సరిపోయింది. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.